లేదు, కానీ తమ్ముడు గురించి కూడా అన్న ఆలోచించాలి. సరే, కాబట్టి ఒక సరే. సౌహృద వాతావరణంలో రాజకీయ విశ్లేషకులు జరగాలి. మన లక్ష్మీనారాయణతో కూడా ఆయనతో కూడా మాట్లాడే మీకు ఛాన్స్ ఇస్తాను. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అందరూ కూడా ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా ఉన్నారు. ఈ రోజు భేటీ కాబోతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, జల వివాదాలు జటిలంగా ఉన్నాయి, విద్యుత్ బకాయిలు, 9-10 షెడ్యూల్ ఆస్తులు, వీటితో పాటు అదనంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలనండి, డిమాండ్లనండి, ఏది నచ్చితే అది తీసుకోండి, ఆ పదం డిమాండ్లు కాదు అవి మా ప్రతిపాదనలే అంటున్నారు. ఇవన్నీ ఎట్లా చూడాలి? ఈ రోజు భేటీతో అన్నిటికీ ముగింపు లభిస్తుందా, దొరుకుతుందా, సమస్యలకు పరిష్కారం? మీ అభిప్రాయం ఏంటి ఈ భేటీపై? రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నది శాంతియుత సహజీవనం, సమైక్యంగా అభివృద్ధిని సాధించడం, ఒకరికొకరు సహాయ సహకారాలు, కలిసిమెలిసి అడుగు వేయడం అభివృద్ధికి దోహదపడుతుందని బలంగా విశ్వసిస్తా ఉన్నారు. రెండు రాష్ట్రాల అధినేతలు, ముఖ్యమంత్రులు ఇద్దరు ఈరోజు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే సమావేశం కావడం శుభ పరిణామం. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి ఆశాభావం రెండు రాష్ట్రాల ప్రజానీకంలో ఉన్నదని నా అభిప్రాయం. ఈరోజు సమస్యలు అంటారా, సమస్యలు మీరు నీళ్ల సమస్య ప్రస్తావన చేశారు. నీళ్ల సమస్య ట్రిబ్యునల్స్ తీర్పులే శిరోధార్యం. ఇవాళ కృష్ణానది జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆ బాధ్యతను అప్పజెప్పారు. తెలంగాణ వాదన వాళ్ళకు సంబంధించినటువంటి వాదన ఫైల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫైల్ చేసింది. ఈరోజు వాద ప్రతివాదనలు జరగాలి, ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆల్రెడీ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తీర్పు ఒకటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిందే సుప్రీంకోర్టులో గడిచిన 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నది. ఆ ట్రిబ్యునల్ తీర్పులు అమలులోకి వచ్చేంత వరకు కాస్త ఓపికగా సంయమనంతో గిల్లిటి గజ్జాలు పెట్టుకోకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది వీళ్ళ చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు, లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించేటువంటి సమస్య కాదది. కాకపోతే ఈ లోపు ఏదో ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించినట్టుగా పోలీసులను పెట్టి శ్రీశైలం దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ దగ్గర, పులిచింతల దగ్గర కూడా విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు ఆ అడ్డగోలు పనులు చేయకూడదు, ఎవరు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ మీదకి పోలీసులను పంపించాడు అర్ధరాత్రి పూట, తెల్లవారితే పోలింగ్ తెలంగాణలో. తప్పు కదా అది. అలాగే అంతకుముందు రెండు రాష్ట్రాల పోలీసులు తగాదా పడ్డారు అక్కడ. ఇది అలాంటి చర్యలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జటిలమైన సున్నితమైన సమస్యను పరిష్కరించుకోవడానికి అనేది ఒకటి. ఇక షెడ్యూల్ 9, 10 లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు, షెడ్యూల్ 9 లో ఉన్నది కార్పొరేషన్లు, కంపెనీలు. గజెట్ నోటిఫికేషన్ లో ప్రస్తావించింది 89, ఇంకా కొన్ని ప్రస్తావించలేదనే వాదన ఉన్నది. అలాగే షెడ్యూల్ 10 లో శిక్షణా సంస్థలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, అవి కూడా కొన్ని మినహాయించబడ్డాయి, పేర్కొనలేదు. వాటిని కూడా ఐడెంటిఫై చేశారు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సెక్షన్ల వారీగా షెడ్యూళ్లకు అనుగుణంగా రాయడం జరిగింది పరిష్కారం. కాకపోతే అక్కడ ఒక అపశృతి, ఒక అస్పష్టత అయితే ఉన్నది. ఆ కేంద్రం పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో హెచ్ఓడీలు లేదా ప్రభుత్వం, కార్పొరేషన్లు వాళ్ళ ఆఫీసులు అనేటువంటి మాట వాడారు, హెడ్ ఆఫీసులని. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు, భవనాలు ఒక్కటే కాదు, భూములు ఉంటాయి, శిక్షణా శిబిరాలు ఉంటాయి, కేంద్రాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా ఒక యూనిట్ గా తీసుకొని ఆస్తులను విలువను అంచనా వేయాలి. ఆస్తుల విలువ అంచనా వేసేటప్పుడు కూడా వాటిని నిర్మించినప్పుడు, భూములు కొన్నప్పుడు నాటి ధరలు కుదరదు. ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో వాటికి అనుగుణంగా మార్కెట్ వాల్యూలు కాకపోవచ్చు, రిజిస్ట్రేషన్ వాల్యూలను